హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు దసరా దివాళీ షాపింగ్ లేదా బైక్స్ కార్స్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకు భారీ డిస్కౌంట్ లభించనుంది. సెప్టెంబర్ 22 నుంచి మన జిఎస్టీ స్లాబ్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. సెప్టెంబర్ 3 జరిగిన 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ని అప్రూవ్ చేశారు. సో ఈ న్యూ జిఎస్టీ రూల్స్ వల్ల చాలా సెక్టర్స్ పైన రేట్ కట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి 0%, 5%, 12%, 18% అండ్ 28% జిఎస్టీ రేట్ స్లాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జిఎస్టీ రేట్ స్లాబ్స్ 22 సెప్టెంబర్ నుంచి ఓన్లీ 3 కేటగిరీస్లో ఉండబోతున్నాయి. అవి ఏంటి అంటే 0%, 5% అండ్ 18% రేట్ స్లాబ్స్. ఈ రేట్ కట్స్ వల్ల కామన్ మ్యాన్, ఫార్మర్స్, ఎంఎస్ఎంఈస్, ఉమెన్, యూత్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ డైరెక్ట్గా బెనిఫిట్ పొందనున్నారు. మనకి ప్రజెంట్ 12% కేటగిరీస్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ 5% జిఎస్టీకి కట్ చేశారు. అండ్ ఏవైతే 28% జిఎస్టీ కేటగిరీలో ఉన్నాయో వాటిని 18% జిఎస్టీ స్లాబ్స్కి రేట్ కట్ చేశారు. మనం చూస్తున్న ఈ రేట్ కట్స్ వల్ల హెల్త్ కేర్ సెక్టర్లో అయితే బిగ్ రిలీఫ్ లాగా చూడొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ 18% ఉండేది. ఈ జిఎస్టీని 0%గా మార్చారు. సో 22 సెప్టెంబర్ నుంచి మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ ఉండదు. అండ్ మనం పే చేసే ప్రీమియం అమౌంట్ తగ్గుతుంది. అంతేకాకుండా మెడికల్ ఎక్విప్మెంట్స్ లైక్ థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ కిట్స్ పైన 12% ఉన్న జిఎస్టీని 5%కి రెడ్యూస్ చేశారు. ఈ రేట్ కట్స్ హెల్త్ కేర్ సెక్టర్లో చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే డైలీ ఎసెన్షియల్స్ పైన 18%, ఆ 12% ఉన్న జిఎస్టీని 5%కి రెడ్యూస్ చేశారు. సో దీనివల్ల మనం స్క్రీన్ పైన చూస్తున్న డైలీ ఎసెన్షియల్స్ పైన జిఎస్టీ రేట్స్ తగ్గనుంది. అండ్ ఇది కామన్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్లో మనం డైలీ యూస్ చేసే ఎసెన్షియల్స్ లైక్ మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, బుక్స్ అండ్ నోట్బుక్స్ పైన 12% అండ్ 5% ఉన్న జిఎస్టీ రేట్స్ని 0% చేశారు. సో ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్ యూటిలిటీస్ పైన ఎటువంటి జిఎస్టీ ఉండదు. అండ్ మెయిన్ మనం అగ్రికల్చర్ సెక్టర్లో చూసుకుంటే ఇది వరకు ఇరిగేషన్ సిస్టమ్స్, అగ్రికల్చరల్ మిషనరీ, ట్రాక్టర్స్ అండ్ పార్ట్స్, బయోపెస్టిసైడ్స్ వీటిపైన 18%, ఆ 12% జిఎస్టీ ఉండేది. ఈ రేట్స్ని 5%కి కట్ చేశారు. సో ఈ రేట్ కట్ ఫార్మర్స్కి ఒక రిలీఫ్ అనే చెప్పొచ్చు. అండ్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆటోమొబైల్ సెక్టర్ మనకి ప్రజెంట్ ఉన్న జిఎస్టీ రేట్స్ 28% ఉండగా ఈ రేట్స్ని 18%కి కట్ చేశారు. అది ఎలా అంటే మీరు కొనాలనుకుంటున్న వెహికల్ పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్ బిలో 200cc అండ్ 4000 mm, డీజిల్ హైబ్రిడ్ బిలో 1500cc అండ్ 4000 mm, 3-wheeler వెహికల్స్, మోటార్ సైకిల్స్ 350cc అండ్ బిలో మరియు మోటార్ వెహికల్స్ ఫర్ గుడ్స్ వీటిపైన ఇది వరకు 28% జిఎస్టీ ఉండింది. అది ఇప్పుడు 18%కి తగ్గునుంది. సో మీలో ఎవరైనా కార్ ఆర్ బైక్ కొనాలనుకుంటే సెప్టెంబర్ 22 వరకు వెయిట్ చేస్తే న్యూ జిఎస్టీ రేట్స్తో డిస్కౌంట్ పొందొచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ పైన కూడా 28% ఉన్న జిఎస్టీని 18%కి రెడ్యూస్ చేశారు. సో 22 సెప్టెంబర్ నుంచి ఏసీస్, టీవీస్, మానిటర్స్, ప్రొజెక్టర్స్ అండ్ డిష్ వాష్ మెషిన్స్కి 18% జిఎస్టీ ఉంటుంది. ఈ 0%, 5%, 18% జిఎస్టీ రేట్సే కాకుండా స్పెషల్ జిఎస్టీ రేట్స్ 40% కూడా ఉంది. ఈ 40% రేట్ పాన్ మసాలా, టొబాకో ప్రోడక్ట్స్, ఎరేటెడ్ వాటర్, కాఫినేటెడ్ బెవరేజెస్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇవన్నిటి పైన 40% జిఎస్టీ రేట్ అప్లై అవుతుంది. సో ఇదండి ఈరోజు మన కంటెంట్. ఇలాంటి కంటెంట్ మీ ముందుకి ఇంకా రావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.